పుణ్యమో నీకిన్ని సేవలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఈ వీడియోలో తిరుపతి చేరుకున్న తర్వాత మీరు దర్శనం టికెట్లు ఎక్కడ తీసుకోవాలి, ఒకవేళ దర్శనం టికెట్లు దొరకని పక్షాన మీరు ఏం చేయాలి అనేది ఈ వీడియో క్లియర్గా చూపిస్తానండి. అదేవిధంగా మీరు కొండపైకి వెళ్ళిన తర్వాత రూమ్స్ ఎక్కడ అవైలబిలిటీ ఉంటాయి, ఆ రూమ్స్ ఎలా తీసుకోవాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు తిరుమల చేరుకున్న వెంటనే మీకు రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే విష్ణు నివాసం ఉంటుందండి. అక్కడ మీకు ఎస్ఎస్డి టోకెన్లు ఇస్తారండి. ఆ ఎస్ఎస్డి టోకెన్లనే దర్శనం టోకెన్లు అంటారండి. ఈ ఎస్ఎస్డి టోకెన్లు అనేవి రోజుకి 30,000 మాత్రం ఇస్తారండి. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి నైటు 2 నుంచే ఇస్తారండి. మేమైతే 4కి వచ్చామండి. 4కి వచ్చి జస్ట్ మేము వచ్చినప్పుడు పెద్ద జనాలు లేరండి. అందుకని మాకు ఒక 10 మినిట్స్లోనే మాకు టోకెన్ దొరికేసింది. మాకైతే దర్శనం స్లాట్ వచ్చి ఆ రోజు సాయంత్రం 8 గంటలకే ఇచ్చారండి. ఒకవేళ మీకు ఈ ఎస్ఎస్డి టోకెన్స్ దొరకని పక్షాన మీరు డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళి అక్కడ సర్వదర్శనం ద్వారా వెళ్ళవచ్చండి. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఏంటంటే మీకు ఎస్ఎస్డి టోకెన్స్కి సర్వదర్శనం టోకెన్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ఎస్ఎస్డి టోకెన్స్ అంటే ఒక టైం స్లాట్ ఇస్తారండి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ టైంకి వెళ్ళిపోవచ్చండి. కానీ సర్వదర్శనం అనేది పర్టికులర్ టైం ఉండదండి, ఎక్కువ టైం పడుతుందండి మనకి. అదండి డిఫరెన్స్. మీరు కొండపైకి చేరుకోవాలనుకుంటే 2 మార్గాలు ఉంటాయండి. ఒకటి బస్సు మార్గం ఉంటుంది, ఒక నడక మార్గం ఉంటుందండి. ఛాయిస్ యువర్స్ అండి. మేమైతే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళామండి. ఈ శ్రీవారి మెట్లు అనేవి 2388 మెట్లు ఉన్నాయండి. మ్యాక్సిమం మాకు 2 నుంచి 3 అవర్స్ పట్టిందండి. మనం శ్రీవారి మెట్ల వద్దకు చేరుకోవాలనుకుంటే రైల్వే స్టేషన్ నుంచి, అదేవిధంగా బస్ స్టాండ్ నుంచి కూడా మనకి బస్సెస్ ఉంటాయండి. అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గం కూడా ఉంటుందండి. ఈ అలిపిరి మార్గంలో 3,500 స్టెప్స్ ఉంటాయండి. అదేవిధంగా 12 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఈ మెట్ల మార్గం ద్వారా మనకి 4 నుంచి 5 అవర్స్ టైం పడుతుందండి. మెట్ల మార్గం వెళ్ళే భక్తులకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయండి. మీరు ఎక్కువ లగేజ్ తెచ్చుకున్నారనుకోండి, ఆ లగేజ్ని మీరు ఇక్కడ కింద లగేజ్ కౌంటర్లు ఉంటాయండి. ఆ లగేజ్ కౌంటర్లో డిపాజిట్ చేస్తే అదే లగేజ్ని మీరు కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ రిసీవ్ చేసుకోవచ్చు అండి. ఇంకా ఏంటంటే మెట్ల మార్గం వెళ్ళే వారికి అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయండి. లైక్ వాటర్ ఉంటాయి. మధ్యలో మీకు తినడానికి తినుబండారాలు ఉంటాయి. అదేవిధంగా మెడికల్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి. ఈ దర్శనం టోకెన్స్ అనేవి 4 టైప్స్ ఉంటాయండి. ఈ 4 టైప్స్ గురించి మేము క్లియర్గా చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చి 300 రూపాయల స్పెషల్ దర్శనం అండి. ఇవి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. రెండోది వచ్చి ఎస్ఎస్డి టోకెన్స్ అండి. ఇవి రోజుకి 30,000 ఇస్తారండి. ఇవి ఎక్కడెక్కడ ఇస్తారంటే మనకి శ్రీనివాస్ కాంప్లెక్స్, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారండి. మూడోది వచ్చి దివ్య దర్శనం టికెట్లు అండి. ఈ టికెట్స్ అనేవి మెట్ల మార్గం ద్వారా వెళ్ళే వారికి మాత్రమే ఇస్తారు. అంటే శ్రీవారి మెట్ల వద్ద ఏమో 5,000 ఇస్తారండి, అలిపిరి మెట్ల వద్ద 10,000 ఇస్తారండి. ఫోర్త్ వన్ వచ్చి సర్వదర్శనం టికెట్లు అండి. ఒకవేళ మీకు కింద శ్రీనివాస్ కాంప్లెక్స్లో, భూదేవి కాంప్లెక్స్లో ఎస్ఎస్డి టోకెన్స్ దొరికిన పక్షాన మీరు డైరెక్ట్గా కొండ మీదకి వెళ్తే సర్వదర్శనం క్యూ ఉంటుందండి. ఆ క్యూలో వెళ్తే మీకు దర్శనం అందుతుందండి. కాకపోతే ఏంటంటే ఈ సర్వదర్శనానికి ఎస్ఎస్డి టోకెన్స్ డిఫరెన్స్ ఏంటంటే, సర్వదర్శనం అనేది చాలా ఎక్కువ టైం పడుతుందండి. కానీ ఎస్ఎస్డి టోకెన్స్ అనేది ఒక టైం స్లాట్ ఇస్తారండి. ఆ టైం స్లాట్ ప్రకారం వెళ్తే మనకి ఈజీగా దర్శనం అయిపోతుందండి. మెట్ల మార్గం ద్వారా వెళ్ళేవారికి ఒక చిన్న సజెషన్ అండి. మీరు మెట్ల మార్గంలో ఇచ్చే దివ్య దర్శనం టోకెన్స్ కోసం వెయిట్ చేయకుండా మీరు కిందే ఉన్న శ్రీనివాస్ కాంప్లెక్స్, విష్ణు నివాసం వద్ద ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్ తీసుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళే వారికి ఈ దివ్య దర్శనం టోకెన్స్ అనేవి రోజుకి 15,000 ఇస్తారండి. ఒకవేళ మీకన్నా ముందు 15,000 ముందు ఉన్నారనుకోండి, ఆ టోకెన్స్ అయిపోయాయనుకోండి, మీకు ఇబ్బంది అవుతుందండి. అందుకనే నేను ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకుని వెళ్ళమంటున్నానండి. ఈ ఎస్ఎస్డి టోకెన్స్కి ఈ దివ్య దర్శనం టోకెన్లకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. మనం లగేజ్ని కింద డిపాజిట్ చేసాం కదండి, మనం రిసీవ్ చేసుకునే కౌంటర్స్ అనేవి ఎగ్జాక్ట్గా మెట్ల మార్గం ఎండింగ్లో ఉంటుందండి. ఇప్పటి వరకు మీకు అసలు దర్శనం టోకెన్స్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, అదేవిధంగా మీరు కొండపైకి ఎలా వెళ్ళాలి అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి. మీరు కొండపై చేరుకున్న తర్వాత స్టే చేయడం కోసం రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి, ఆ రూమ్ తీసుకోవడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎంత ఛార్జ్ చేస్తారనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. పదండి. ముందుగా మనం సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలండి.
ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదేనండి సిఆర్ఓ ఆఫీసు. ఈ సిఆర్ఓ ఆఫీస్ అనేది బాలాజీ బస్ స్టాండ్ నుండి జస్ట్ 300 మీటర్ల దూరంలోనే ఉంటుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ లైన్లోనే వెళ్ళాలండి రూమ్స్ కోసం. రూమ్ తీసుకోవాలంటే మనకి కంపల్సరీగా ఏ పర్సన్ అయితే వెళ్తున్నాడో ఆ పర్సన్కి ఆ పర్సన్ యొక్క ఆధార్ కార్డు ఉండాలండి. అదేవిధంగా అతని మొబైల్ నెంబర్ ఇవ్వాలండి. మొబైల్ నెంబర్ ఎందుకు ఇవ్వాలంటే ఆ మొబైల్ నెంబర్కి మనకి పలానా చోట రూమ్ అలాట్ అయిందని మనకి మెసేజ్ వస్తుందండి. దానికోసమేనండి. మీకు సిఆర్ఓ ఆఫీస్లో ఒక స్లిప్ ఇస్తారండి. ఆ స్లిప్ తీసుకొని బయటకు వచ్చిన వెంటనే మీకు అసలు రూమ్ అలాట్ అయిందా లేదా, అసలు ఎక్కడ అలాట్ అయిందని మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ ఒక మిషన్స్ కనబడుతున్నాయి కదండి, ఆ మిషన్లో ఈ స్లిప్కి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుందండి. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేస్తే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుందండి. మీకు రూమ్ అలాట్ అయిందా లేదని తెలుస్తుందండి క్లియర్గా. మనం సిఆర్ఓ ఆఫీస్లో అయితే ఒక్క రూపాయి కూడా డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదండి. అదేవిధంగా మీకు ఒక పెద్ద డిస్ప్లే కనబడుతుంది కదండి, ఆ డిస్ప్లేలో మీకు ఒక స్లిప్ ఇస్తారు కదండి సిఆర్ఓ ఆఫీస్లో. ఆ సిఆర్ఓ ఆఫీస్లో ఉన్న సీరియల్ నెంబరు అక్కడ పడితే మీకు వెంటనే రూమ్ అలాట్ అయ్యిద్దండి. ఇక్కడ వీళ్ళందరూ కూర్చున్నారు కదండి, వీళ్ళందరూ రూమ్ కోసమే కూర్చున్నారండి. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి రూమ్ కన్ఫర్మ్ అయింది. రూమ్కి వచ్చేసాము. అసలు రూమ్ ఎలా ఉంటుంది, రూమ్ మీకు చూపిస్తాను చూడండి. మాకైతే రూము బాలాజీ బస్ స్టాండ్ దగ్గరలోని బిసైడ్ శేషాద్రి నగర్ ఉంటుందండి, అక్కడ రూమ్ అలాట్ అయిందండి. మనం రూమ్ అలాట్ అయిన ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక లాకర్ ఆఫీస్ ఉంటుందండి. ఆ లాకర్ ఆఫీస్ వద్దకు వెళ్ళి మనకి సిఆర్ఓ ఆఫీస్లో ఏ స్లిప్ అయితే ఇచ్చారో ఆ స్లిప్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మనకి 50 రూపీస్ ఛార్జెస్తో పాటుగా ఒక 500 రూపీస్ ఎక్స్ట్రా డిపాజిట్ చేయించుకుంటారండి. ఆ 500 రూపీస్ మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు మనకి తిరిగి రీడిపాజిట్ మనకి చేస్తారండి. రూమ్ యొక్క టైం పీరియడ్ అనేది మనకి 24 అవర్స్ ఇస్తారండి. ఒకవేళ మనకి దర్శనం మనకి లేట్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనకు ఇంకో 24 అవర్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తారండి. టోటల్గా మనకి టైం పీరియడ్ అనేది 48 అవర్స్ ఉంటుందండి. మీరు రూమ్ చూసారు కండి ఎలా ఉందో. ఈ రూమ్ గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువేనండి. ఎందుకంటే మనం 50 రూపాయలు ఇస్తున్నామండి. ఆ 50 రూపాయలకి మనకి పనుకోవడానికి 2 బెడ్స్, అదేవిధంగా హాట్ వాటరు, క్లీన్గా ఉండే రూమ్స్ ఎక్కడ దొరకండి ఈ ఫెసిలిటీస్. ఒక్క తిరుపతిలోనే దొరుకుతాయండి. మేమైతే ఇప్పుడే రెడీ అయిపోయామండి. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. యాక్చువల్గా మాకు దర్శనం టైం వచ్చి 8 అండి, కానీ మేము 1 గంట ముందే వెళ్తున్నామండి. ఒక 1 అవర్ ముందు వెళ్ళినా పర్వాలేదండి, ఎలవ్ చేస్తారండి. మనం దర్శనానికి వెళ్ళాల్సిన క్యూ అనేది ఏటీజీఎస్ సర్కిల్ వద్ద ఉంటుందండి. ఈ ఏటీజీఎస్ సర్కిల్ వద్దకు చేరుకోవాలంటే మనకి ఫ్రీ బస్సెస్ ఉంటాయండి. శ్రీవారి రథం అనే పేరుతో ఇక్కడ నడుపుతూ ఉంటారండి. మేమైతే ఆ బస్సెస్ ఎక్కేసి ఏటీజీఎస్ సర్కిల్ ఇప్పుడే చేరుకున్నామండి. చూసారా, ఇప్పుడే మనం ఏటీజీఎస్ సర్కిల్ చేరుకున్నామండి. ఏటీ సర్కిల్ నుంచి లోపలికి వెళ్తున్నాం పదండి. మీరు దర్శనానికి వెళ్ళాల్సిన క్యూ గురించి మీకు ఏదైనా అవగాహన లేకపోతే ఆ బస్సు ఎక్కితే ఆ బస్సులో ఉన్న స్టాఫ్ ఉంటారండి, ఆ స్టాఫ్ మీకు గైడ్ చేస్తారండి కంపల్సరీగా. మనకి ఎంట్రన్స్లోనే మనకి ఇచ్చిన టోకెన్స్ని చెక్ చేస్తారండి. ఎందుకు చెక్ చేస్తారంటే మనకి ఇచ్చిన టైం స్లాట్ కన్నా చాలా ముందు వచ్చాము అని చెప్పి చెక్ చేస్తారండి. 1 అవర్ 2 అవర్స్ కన్నా ఎక్కువ అలౌ చేయరండి. అంతకు మించి ఉంటే నాట్ అలౌడ్ అండి. మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదైనా ఉంటే మనకు డిపాజిట్ చేసే కౌంటర్లు ఉంటాయండి, అక్కడ డిపాజిట్ చేయొచ్చండి. ఇక్కడ క్యూ చూశారు కదండి, ఈ క్యూలోనే మనం దర్శనానికి వెళ్ళాలండి. కొంచెం దూరం వెళ్ళగానే మొత్తాన్ని ఆపేశారండి, ఎందుకో తెలియదు. ఒక ½ అవర్ వరకు ఆపేశారు. మొత్తానికి మా దర్శనం కంప్లీట్ అయిందండి. ఇక్కడ మొత్తం చూశారు కదండి, టెంపుల్ బయట ఉన్న మొత్తం వ్యూ అండి ఫ్రంట్ సైడు. మేము వెళ్ళేసరికి స్వామివారిని ఊరేగించడానికి మొత్తం రెడీ చేస్తున్నారండి. చూశారు కదండి, వాటర్తో క్లీన్ చేస్తున్నారు మొత్తం. ఇది టెంపుల్ ముందు సైడ్ అండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నైట్ టైం వెళ్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. చుట్టూ జనాలు, ఆ జనాలు మధ్యలో భజనలు, ఆ లైటింగు చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకు స్వామివారి దర్శనం అయిపోయిన వెంటనే టెంపుల్కి ఆపోజిట్లోనే బేడి ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి.
అక్కడ దీపాలు వెలిగించుకుంటారండి. దీపాలు వెలిగిస్తున్న పాటుగా మీరు ఏదైనా టెంకాయలు కొట్టుకోవాలనుకుంటే అక్కడ కొట్టుకోవచ్చండి. మేము వెళ్ళినప్పుడు స్వామివారి ఊరేగింపు జరుగుతుందండి. స్వామివారి ఊరేగింపు ముందుగా వేణుగులు వస్తున్నాయి చూసారా. మీకు దర్శనం అయిపోయిన వెంటనే టెంపుల్కి దగ్గరలోనే లడ్డూ కౌంటర్లు ఉంటాయండి. ఆ లడ్డూ కౌంటర్ దగ్గరికి వెళ్ళండి, మీకు లడ్డులు ఇస్తారు. టోకెన్ ఒకటి ఇస్తారు కదండి, ఆ టోకెన్కి ఒక ఫ్రీ లడ్డు ఇస్తారండి. మీకు మిగతా ఎన్ని లడ్లు కావాలంటే అన్ని లడ్డులు తీసుకోవచ్చండి. మీకు ఎక్స్ట్రా లడ్స్ కావాలనుకుంటే ఒక్కొక్క లడ్డు వచ్చి 50 రూపాయలండి. మనకి ఇక్కడ నుండి లోపలికి వెళ్తే లడ్డు కౌంటర్స్ ఉంటాయండి. ఇన్సైడ్ కెమెరాస్ నాట్ అలౌడ్ అండి, అందుకే నేను లోపలికి కెమెరా చూపించలేదు. మాకు దర్శనం అయ్యేసరికి 3 అయింది కదండి. ఆ టైంలో పుష్కరిని క్లోజ్ చేశారండి, అందుకే మేము పుష్కరం లోపలికి వెళ్ళలేకపోయామండి. చూసారండి ఎంత బాగుందో పుష్కరిని, చూడడానికి ఆహ్లాదకంగా ఉంది. ఇక్కడ మీరు చూసారు కదండి, శ్రీ మాతృశ్రీ తరిగొండ వెంగబామ్మ అన్నప్రసాద కేంద్రం అండి. ఇక్కడే అండి నిత్య అన్నదానం జరుగుతుందండి. మేము వెళ్ళేసరికి నైట్ అయింది కాబట్టి ఆ టైంలో ఎలా లేదండి అన్నదానం. ఇక్కడ మీరు బోర్డు చూస్తున్నారు కదండి, ఈ బోర్డులో అన్నదాన కార్యక్రమం యొక్క టైమింగ్స్ పూర్తిగా ఉన్నాయండి, చూడండి. అక్కడ మీరు చూస్తున్నారు కదండి, మాతృశ్రీ తరిగొండ వెంగబామ్మ అన్నప్రసాద కేంద్రం అండి. ఇప్పుడు మనం అక్కడికి చేరుకోవాలండి. అక్కడే మనకు అన్నదానం అనేది ఉంటుందండి. ఈ అన్నప్రసాద కేంద్రం అనేది మనకి టెంపుల్ దాటుకొని కొంచెం ముందుకు రాగానే, పుష్కరిని దాటుకొని కొంచెం ముందుకు రాగానే మీకు క్లియర్గా కనపడుతుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇదే లోపలికి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ అండి. ఈ దారి నుంచి లోపలికి వెళ్ళాలండి మనం. పదండి లోపలికి వెళ్దామండి. ఇక్కడ మీరు ఈ పెయింటింగ్ చూస్తున్నారు కదండి, ఈ పెయింటింగ్ అనేది తిరుపతి యొక్క మొత్తం వ్యూ అండి. ఇక్కడ మిషన్ కనబడుతుంది కదండి, ఈ మిషన్ ఏదో కదండి అన్నప్రసాదం మనకు విరాళం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం ఎంత ఇవ్వాలనుకుంటున్నామో అంత అమౌంట్ ఎంటర్ చేసి కింద మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఒక క్యూఆర్ స్కానర్ వచ్చిందండి. ఆ స్కానర్ని స్కాన్ చేసి మీరు అమౌంట్ పే చేయొచ్చండి. లోపల జనాలు చూసారండి ఎంతమంది ఉన్నారు. ఇంతమంది వచ్చినా కానీ అన్నప్రసాదం చేస్తూనే ఉంటారండి. టేబుల్ చూసారు కదండి, టేబుల్ మీద రెడీగా ఉంది. ఒక అరిటాకు వేసి ఆ అరిటాకు మీద కొబ్బరి చట్నీ, ఒక కర్రీ, ఒక స్వీటు, చూడండి ఎంత రెడీగా ఉంది, ఎంత నీట్గా ఉంది చూసారండి. ఇంత నీట్నెస్, ఇంత మెయింటెనెన్స్ ఒక్క తిరుపతిలోనే సాధ్యం అండి, ఎక్కడా ఉండదండి. నేను ఎప్పుడు తిరుపతి వచ్చినా కానీ అన్నప్రసాదం తినకుండా వెళ్ళనండి, అంత ఇష్టం అండి నాకు. మనకి అన్నప్రసాదంలో వైట్ రైస్తో పాటుగా సాంబారు, రసం, మజ్జిగ ఇస్తారండి. ఈ వీడియోలో అయితే మీకు నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.